మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుందంటే, మీ వెనకాతల ఒక మహాసముద్రం కనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. మీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నాకు దాదాపుగా తెలుసు. దాదాపుగా. ఏమి ప్రయాణాలు, ట్రైన్‌లు, ఏరోప్లేన్‌లు, కార్లు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి అసలు ఏమి షూటింగ్‌లు, ఏమి హడావిడి చేసి అన్ని వందల సినిమాలు, ఏ సినిమా చేసినా హిట్టు, ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ హిట్టు. అంత గొప్ప కెరీర్‌ని అనుభవించిన మీకు ఒక్కసారి మీ నట జీవితం వెనకాతలకి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? అలా చూస్తూ ఉంటానండి. ఆ! అనిపించేదేముంది, ఒక్కో ఫోటో చూస్తుంటే ఒక్కో సినిమా జ్ఞాపకం వస్తుంది. హ్మ్. ఆ సినిమాకి ఏం సాగినా మంచో చెడ్డో ఏదో మాట్లాడకూడదు అనుకుని గిర్రని తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్‌లో. హ్మ్. ఏముంది, దాదాపు 40 ఏళ్ల జీవితం కదండీ! కరోనా దాకా బాగానే ఉందండి. హ్మ్. ఈ కరోనా అనే ఒకటి వచ్చింది కదా, హ్మ్. అప్పటి నుంచి కొంచెం బాగా తగ్గిపోయింది. సినిమాలు తగ్గినాయి. తగ్గింది కొంచెం. ఏదో అంటారు, కోట శ్రీనివాసరావు నడవలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. ఇవన్నీ ఏజ్ని బట్టి వచ్చేవి ఉండవండి. ఎందుకుండవు? ఎవరికైనా సహజం కదా అవి. ఎవరో ఏదో మొన్న ఈ మధ్యన లేవలేకపోతున్నాడు, అసలు బెడ్ మీద ఉన్నాడని ఇది అంటే అన్నాను. ఎవరో ఈ సాఫ్ట్వేర్ ఏదో అంటారే, ఆ! సాఫ్ట్‌వేర్. వాట్సాప్. ఎవడో ఏదో అంటే పోయాడని ఏదో వేశారు. కేకలు వేసేవాడిని. నీకు దీనివల్ల రూపాయి లాభం వస్తుంది అనుకుంటే అందరూ చచ్చారని అందరూ వేయి, చంద్రబాబు కూడా వేయి, నాకే అభ్యంతరం లేదు. ఎందుకే ఇలాంటి జీవితం తలకాయ నొప్పి? మీ తల్లిదండ్రులకు రావా? 75 ఏళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటాయండి? ఏదో కాళ్ళ నొప్పి, ఒళ్ళు నొప్పులు ఏవో ఉంటాయి. అది ఆలోచించుకోకుండా అట్లా వేయొద్దు అన్నాను. ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పడానికి వచ్చారనుకోండి, కోటగారు మీతో వేషం చేయించాలని ఎప్పటి నుంచో అనుకో, కదండి అంటారు. ఒక్క నిమిషం ఆగండి అంటారు. ఏమిటంటారు? నేను మెట్లు ఎక్కలేను, దిగలేను, గవాన నుంచోమంటే గవాన కూర్చోమన్నా కొంచెం కష్టం, టైం పడుతుంది. వాయిస్ అంటారు, మీరు వింటూనే ఉన్నారు, బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి, నా ఇబ్బందులు ఇవి, ఇప్పుడు చెప్పని కథ అంటాను. అదేంటండి అవునయ్య, నా ఎక్స్పీరియన్స్కి నా ఏజ్కి ఏమి చెప్పకుండా అక్కడికి వచ్చి ఆ మెట్ల నుంచి పైనుంచి వస్తారని మీరంటే నేను రాలేను అన్నాను అనుకో, ముందు చెప్పచ్చు కదా అంటావు. నా తలకాయ కొట్టేసినట్టు అయిపోద్ది. నాకు అలాంటిది ఏం లేదు. ఏదో భగవంతుడు ఇచ్చాడు, ఎంత గొప్ప జీవితం ఇచ్చాడంటే చెయ్యిట్ట పెట్టాల్సిన కర్మ లేదు. మీరే ఏ అందరికీ అవకాశం ఉంటే ₹1 అట్లా సాయం చేసే పొజిషన్లోనే ఉన్నా. అంత గొప్ప జీవితం ఇచ్చాడు కాబట్టి ఊరికి కంగారు పడద్దు. వేషానికి తగ్గట్టుగా వయసు తగ్గట్టు వేషాలు ఉంటాయి. కూర్చుని చేయాలి. రాలంగి వెంకటరామయ్య గారు ఎన్ని సినిమాలు చేశారు? కూర్చుని ఎన్ని సినిమాలు చూశాడు, అవును. నడవలేక. ఆయన కదలలేని, నడవలేని పరిస్థితుల్లో కూడా చాలా సినిమాలు చేశారు ఆయన. కాబట్టి మీకు ఏదైనా ఉంటే, అవకాశం ఉంటే పిలవండి. ఊరు దాకా వద్దు, ఊళ్ళో ఎంతైనా పని చేస్తాను. మళ్ళా ఇంకో ఊరు వెళ్ళటం, అక్కడ నీళ్ళు పడి పడక, ఈ ప్రయాణాలు అవన్నీ కష్టం కదా. ఎందుకండి తలకాయ నొప్పి? మీకేం అవసరం ఇప్పుడు అంత ఐరాణ పడి చేయాల్సిన అవసరం? అవసరం అని కాదు, నటుడికి రిటైర్మెంట్ అనేది ఉండదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం అవసరం లేదు. అసలు అలాంటి కథలు రాసే దమ్మె ఆవిడకి లేదు. ఇప్పుడు ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ సర్కస్లు, పేద సాంగ్స్ కూడా డాన్సులు ఉంటాయి. సర్కస్ అయిపోయింది. ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బలు మన కడుపు కొట్టారనుకుని జమినీ సర్కస్ కూడా మూసేశారు. అక్కడ తయారైంది. మీ పంచులు మాత్రం పోలేదు సార్. నిజంగా మీ సినిమా ఇండస్ట్రీలో మీరు షూటింగ్లో తక్కువగా కనిపిస్తున్నా, అసలు కనిపించకపోయినా కూడా మీ పంచులు మాత్రం అలాగ ప్రచారంలో ఉంటాయి, ఎప్పుడు సర్క్యులేషన్లో ఉంటాయి. నిజంగా అసలు మీకు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి పుట్టిందండి? ఏమో నాకే తెలీదు. అంటే మీరు సినిమా జీవితంలోకి రాకముందు కూడా మీరు బ్యాంకులోనే కదా పనిచేసేవారు? ఇప్పుడు ఇలాగే సరదాగా పని చేసుకున్నామండి. ఆ ఆఫీసర్లు కూడా పాపం
నా మీద జాలి పడేవారండి. ఉమ్, మంచి ఆర్టిస్టు, బ్యాంకులో ఉండాల్సిన వాడు కాదని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు. ఉమ్, బ్యాంకు కాంపిటీషన్, బ్యాంకు ఫంక్షన్లు కాంపిటీషన్ అంటే బలానా రోజులు 2 రోజులు అంటే కోడి శ్రీనివాసరావు నాటకం ఎప్పుడు ఉందో చెప్పండి అయ్యా, ఇప్పుడు వస్తామని అడిగేవారు. ఉమ్, ఫ్యామిలీతో ఆ రోజుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టిన ఆటోలు వచ్చేవారు. ఆ ఇమేజ్ ఉంది. ఉమ్, ఎప్పుడు నేను అనకూడదు కానీ మహానుభావుడు కొండా కృష్ణమూర్తి అని ఒక ఆఫీసర్ గారు ఉండేవారు. ఉమ్, ఆయన ఎప్పుడు నేను సార్ అని పిలవాల, ఉమ్. ఇగో మేస్త్రి ఇట్రా అనేవాడిని. ఆఫీసర్ని. ఉమ్. ఉమ్, ఆయన నవ్వుకుని ఎవడన్నా ఏమయ్యా ఆయన ఎట్ట ఊరుకుంటున్నావు అట్లాంటి మాటలు మాడుతుంటే అంటే, ఊరుకుండా ఆయన మంచి వర్కర్, వాడు ఏమైనా ఏం మాట్లాడినా మంచి రైటింగ్, మంచి వర్కరు, మంచి ఆర్టిస్ట్ అయ్యా, నాకు బాగా ఇష్టం వాడంటే అని చెప్పేవాడు బాబు. ఉమ్. చెప్తున్నా అలా. మీకు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేదేమో అప్పుడు కూడా. అప్పుడు కూడా లంచ్ అవర్ అంటే క్యాంటీన్ వెళ్ళి కూర్చుంటే చుట్టూ 10-15 మంది ఉండేవారు. ఉమ్, ఏవో ఆ జోకులు ఈ జోకులు చెప్పుకుంటూ ఆఫీసర్ లిమిటెడ్ చేయటం ఇలాగా చేస్తుంటే ఆఫీసర్ వచ్చి పిలిచేవాడు, రావయ్యా ఇంక వదిలిపెట్టు, టైం అయిపోతుంది రా రా అని పిలిచేవారు. ఆఫీస్ అవర్స్. అందరినీ కేకలు వేసేవారు కూడా, నీకు కూడా బుద్ధి ఉన్నాయా ఏంటి అంతసేపు ఆయన్ని. మీరు ఉద్యోగం చేయట్లేదు, ఆయన ఉద్యోగం చేయనివ్వట్లేదని. ఏదో ఇప్పుడు మనిషికి ఒకటేనండి, అందరికీ మనిషికి భగవంతుడు ఒక టైం ఇస్తాడు. అవునండి. ఆ టైం వచ్చిందంటే ఇక టైం ఉండదు నీకు. నీకు టైం వస్తే టైం ఉండదు, అవును. తిండికి కూడా ఒక టైం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్. ఆ టైంని పాడు చేసుకున్నాం అనుకోండి, ఏ టైంలో అడుగు తినాల్సింది. అవునండి. అది కాదు, జాగ్రత్త పడ్డాను, నాకు తెలియకుండానే భగవంతుడు అలా చేశాడు. ఏదో బిజీయో లేకపోతే ఏమైనా ఇక టాలెంట్ అను బిజీ అను ఏమైనా, దానివల్ల నాకు ఆ ఇబ్బంది ఎప్పుడు లేదు. అదే మీరు ఏదో మీరు చెప్పినట్టుగా కరోనా ముందు వరకు మీరు సినిమాలు చేస్తూనే ఉండేవారు అవునండి. బట్ ఏ రోజున మీకు అసలు ఒక్క రోజు ఖాళీ లేకుండా వర్క్ చేశారు. రోజుకు 3 స్టేట్లు కూడా చేశాను. అవును, నాకు తెలుసండి. కానీ అసలు ఆ జీవితాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారండి? ఓ పక్కన ఇప్పుడు ఎంత కాదన్నా ఒక ఫ్యామిలీ లైఫ్. ఇప్పుడు నీ ఉద్యోగంలో నీకు గొడవ వచ్చిందని అట్లా బిజీగా నువ్వేం చేస్తావు? ఎవరిని అడిగినా ఏం చెప్పలేవు. ఏ ఉద్యోగం అంటే అవుతావు, జాగ్రత్త చేయకపోతే పోద్ది, అందుకని ఏదో కష్టపడి ఏదో అడ్జస్ట్ అయి చేస్తాం. అదేలేండి. అలాగే చేసుకుంటూ వచ్చాను. నెలకి 2 నెలలకి పిల్లల్ని చూడటం చేయటం ఇవన్నీ అందరికీ మామూలే. అందరికీ అంటే మీ టైంలో మీరందరూ ఒకలాగే ఉన్నారండి. ఎలాగ మీరు కానీ, బ్రహ్మానందం గారు కానీ, బాబు మోహన్ గారు కానీ, అంటే మీ కాంబినేషన్స్ అప్పుడు ఆ 3 ఇన్విటబుల్స్ అనేవారు. 3 ఇన్విటబుల్స్. 3 ఇన్విటబుల్స్. పరచుడు వెంకటేశ్వర అన్నాడు, 3 ఇన్విటబుల్స్ రా, వాళ్ళు లేని సినిమా లేదని. అంటే గొప్ప చెప్పడం కాదండి, ఓ సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్కి మెయిన్ పిల్లర్లా ఉన్నాను కొన్నాళ్ళు. అవునండి. చాలా సినిమాలు అదో అదృష్టం అనండి. ఆ టైం బాగుంది, నా చెప్పాను. ఆ టైంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏముంది, అంతేలేండి. కానీ అది అంటే ఇప్పుడు యువతల ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఫాస్ట్ స్పీడు, విపరీతమైన ఒత్తిడి, అందరూ పెద్ద డైరెక్టర్లు, అన్ని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ సినిమాలో. అసలు మీకు ఇంటి పక్క చూడడానికైనా అయ్యిదండి అప్పుడు? కొంచెం కష్టమేనండి. అంటే నాకే కాదు, నాకు మళ్ళీ బిజీ అయ్యే ప్రతి ఆర్టిస్ట్కి తప్పదు. అవును. ఉంది, ఇందా మీరు చెప్పారు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, అవును, అందరికీ తప్పదు. అవును, వాళ్ళు కూడా. బ్రహ్మానందం గారు ఒకసారి చెప్పారు నాకు, ఎప్పుడో 3 నెలల తర్వాత ఎప్పుడో ఇంటికి వెళ్తే వాళ్ళు గౌతము సిద్ధార్థో తలుపు తీసి మమ్మీ అంకుల్ వచ్చాడు అన్నారంట. పిల్లల్లో గౌతము సిద్ధార్థ వాళ్ళిద్దరిలో అని బ్రహ్మానందం గారు నాకు ఒకసారి చెప్పారు. అంటే మీరు అందరూ ఒకలాగే ఉన్నారు. ఉదయం తిరుపతి, మధ్యాహ్నం వైజాగ్, మళ్ళీ రాత్రికి హైదరాబాదు, మళ్ళీ మన్నాడు విజయవాడ, ఇలా వర్క్ చేశారు మీరు అందరూ. తప్పేదేముందండి టైము. అవును. ఆ టైంలో జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఉన్నాం.